వెల్కమ్ టు కీ టాక్స్. అమరావతి మీద మోడీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబుకి మోడీ ఎప్పుడైనా సూచనలు చేశారా? ఆ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ నేను మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ 50,000 ఎకరాలు చేతిలో ఉండగా మరో 44,000 ఎకరాలు సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంత భారీగా ఒక 25-30 సంవత్సరాల ప్రణాళికతో రాజధాని నిర్మించడం మీద అసలు ప్రధాని అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా ప్రధాని సలహా అడిగితే ఏం చెప్తారు? అదే సలహాలు కానీ సూచనలు కానీ వ్యక్తిగత సంభాషణలు కానీ వచ్చినప్పుడు అసలు వ్యక్తిగత వైఖరి ఏంటి అనేది బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ఇదే ప్రశ్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 2018 మొదట్లో ఒకసారి మాట్లాడడం జరిగింది. మోడీ మీకు రాష్ట్ర రాజధానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సూచనలైనా చేశారా అని అడిగినప్పుడు చంద్రబాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. మోడీ అభిప్రాయం ప్రకారం రాజధాని అనేది సింపుల్ గా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన రాజధాని నిర్మించుకోవచ్చు అనే సలహాని మొదట్లో ఒకసారి నాతో అన్నారు. ఇలా చేయండి అని చెప్పలేదు కానీ పరోక్షంగా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అసలు మోడీ సూచన వెనక ఆంతర్యం ఏంటో డీటెయిల్ గా చూద్దాం. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం, అర్బనైజేషన్ తక్కువగా ఉంది, ఆదాయ మార్గాలు లిమిటెడ్ గా ఉన్నాయి, పరిశ్రమలు అంతంత మాత్రం. ఇలాంటి సమయంలో శక్తియుక్తులన్నీ, ఓపికంతా, ఎనర్జీస్ అన్ని, ఆర్థిక పరమైన సామర్థ్యాన్నంతా ఒక చోట కేంద్రీకరించే బదులు అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక రాజధానిని నిర్మించుకుని ఆ శక్తియుక్తులన్నీ మిగతా నగరాల మీద కేంద్రీకరించండి అనేది బహుశా మోడీ సూచన కావచ్చు. గుజరాత్ లో అదే జరిగింది. గాంధీనగర్ కి గుజరాత్ లో అతిపెద్ద నగరం అహ్మదాబాద్ కి మధ్య జస్ట్ 30-35 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. జస్ట్ లైక్ విజయవాడకి అమరావతికి మధ్య ఉన్నంత అర్బనైజేషన్ గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా ఉంది. ఆర్థిక కార్యకలాపాల విషయంలో గానీ, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో గానీ, పెట్రోకెమికల్స్, ఫార్మాసిటికల్స్ లాంటి రంగాల్లో గానీ గుజరాత్ దేశంలోనే అగ్రగామిగా ఉన్న విషయం కూడా వాస్తవం. అలాంటి రాష్ట్రమే రాజధాని విషయంలో వ్యూహాత్మకంగా అడుగేసి గాంధీనగర్ ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం నిర్మించుకోవడం అనేది గత 50-60 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర. మోడీ సూచనలు కూడా బహుశా ఇలాంటి పరిస్థితుల్ని, పరిణామాల్ని బేస్ చేసుకుని ఉండుంటాయేమో అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రధానిగా దేశ ఆర్థిక పరిస్థితులను చూస్తున్నప్పుడు, అన్ని రాష్ట్రాల మీద సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముందున్న సవాళ్లు తెలిసినప్పుడు బహుశా ఆ సూచనలు చేశారా అని అనుకోవాలి. మీరేమంటారు? రాజధాని విషయంలో చంద్రబాబు వ్యూహం మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగత సంభాషణలో మోడీ చేసిన అలనాటి సూచనని మీరైతే ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.